హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయింది. లిటరలీ ఫిబ్రవరిలో పోస్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది కదా. సో రీజన్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళడం, టైం సరిపోకపోవడం అండ్ ఇంకా రీజన్స్ ఉన్నాయి. సో ఫర్దర్ వీడియోస్లో మీరే చూస్తారు. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చి కేరళ ట్రిప్లో ఒక వీడియో అనమాట. సో మీరు అనుకోవచ్చు ట్రిప్కి వెళ్ళి చాలా రోజులైంది మళ్ళీ అవే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అని. లేదండి, డే 3 వరకు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను కదా. ఇంకా జస్ట్ 2 to 3 డేసే ఉంది ట్రిప్లోవి. చాలా కష్టపడి తీశాను మీ అందరికీ చూపించాలి అనేసి. మీ అందరిలో ఎవరో ఒకరు చూసి మీకు హెల్ప్ అయినా లేదా మీకు ఏదైనా పాయింట్ నచ్చినా నేను చాలా హ్యాపీ. అండ్ అట్లీస్ట్ నాకు మెమరబుల్గా ఉండిపోతుంది కదా అంత కష్టపడి షూట్ చేసినందుకు అనే ఒక చిన్న ఉద్దేశంతోనే మధ్యలో గివప్ చేయడం ఇష్టం లేకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట కేరళవి. దీని తర్వాత నెక్స్ట్ వేరే వీడియోస్ అయితే డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చి డే 3 నైట్ మేము దిగిన హోటల్ యొక్క రూమ్ టూర్ అనమాట. సో ఇది చాలా స్పేషియస్గా వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈవెన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందని చెప్పొచ్చు. ఈ హోటల్ చాలా పెద్దది, చాలా బాగుందన్నమాట మాకు ఇచ్చింది. కేరళ ట్రిప్లో డే 1, డే 2, డే 3 వీడియోస్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. మీకు ఎవరో ఒకరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మేమైతే హోటల్కి రాగానే ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే చెక్ ఇన్ అయ్యాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ డిన్నర్ ఉంటుందో లేదో తెలియదు. ప్లస్ పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు అనేసి ఫస్ట్ అయితే కిందనే మేము డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకుని పైకి వచ్చి రూమ్ టూర్ చేశాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే పడుకుని మార్నింగ్ లేవడమే. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో డే 4 ఇప్పుడు మనం మార్నింగ్ 5:15 కలా లేచి సన్ రైజ్కి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు టైం అయితే 5:30. సో స్టార్ట్ అవుతున్నాం సన్ రైజ్ చూడడానికి. మీకు కూడా చూపిస్తాను. సో వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. సో ఇందాక చెప్పినట్టు మార్నింగ్ 5 కల్లా లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి 5:15 కల్లా స్టార్ట్ అయిపోయాం. మేము ఆల్రెడీ లేచేపాటికే మా క్యాబ్ కాదు, జీప్ అయితే రెడీగా వచ్చేసి ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఈ సన్ రైజ్కి ఏంటంటే జీప్స్లోనే వెళ్ళాలి, ఎందుకంటే రోడ్స్ అన్నీ చాలా స్టీప్గా ఉంటాయి. కొండల్లో వెళ్తాం కాబట్టి మనం సన్ రైజ్ చూడాలంటే ఆబ్వియస్లీ కొండల్లో వెళ్తాం కాబట్టి ఆ రోడ్స్ అవి బాగోవు కదా, చాలా స్టీప్గా ఉంటాయి కాబట్టి జీప్స్లోనే తీసుకెళ్తారనమాట. సో అండ్ యాక్చువల్లీ మా ప్లాన్లో సన్ రైజ్ అనేది డే 3 ఎర్లీ మార్నింగ్ ఉంది. బట్ డే 2 నైట్ మేము లేట్గా వెళ్ళడము, మాకు అక్కడ జీప్ సేఫ్ దొరకపోవడం వల్ల దాన్ని డే 3కి పోస్ట్పోన్ చేశాం అనమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే అసలు చాలా బాగుందన్నమాట. ఆ కూల్ క్లైమేట్లో మంచు మధ్యన ఆ కొండలు అసలు అవి మాటల్లో చెప్పడానికే లేదు, చాలా 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 బాగుంది. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంతా కూడా సిటీలోనే వెళ్ళాము. సో సిటీలో వెళ్ళినప్పుడు మనకేం అంత అనిపించదు, ఎందుకంటే నార్మల్గా మన రోడ్స్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటాయి. బట్ వన్ థింగ్ ఏంటంటే కేరళ అంటే ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి మనకి అది కనిపిస్తూనే ఉంటుంది. కానీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళే కొద్ది ఏంటంటే ఇట్లా మనకి కొండలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, అక్కడ చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, వెళ్తూ ఉంటే ఒక మంచి లేక్ కనిపించింది. ఈ లేక్ చూడడానికి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ లేక్ ఉంది కదా, ఆబ్వియస్లీ ఆ మంచు స్నో అది చూడడానికి చాలా చాలా బాగుంది. సో ఇలా మార్నింగ్ అయితే లేచి మనం ఇప్పుడు మౌంటైన్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ జీప్ పర్సన్ అయితే మనకి హోటల్ వాళ్ళే నంబర్స్ ఇస్తారు. అంటే మనం అడగాలి హోటల్కి వెళ్ళినప్పుడు, మేము ఇలా మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాం అనుకుంటున్నాము, సో మీకు తెలిసిన వెహికల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు మనకి కొంత నంబర్స్ ఇస్తారు. కొంతమంది నంబర్స్ లైక్ 2 to 3 పర్సన్స్ నంబర్స్ ఇస్తారు. మనం మాట్లాడుకొని మ్యాక్సిమం అక్కడంతా ఫిక్స్డ్ ప్రైజే ఉంటుంది. అందులో బార్గెన్ చేయడానికి కూడా పెద్ద ఏమి ఉండదు. వాళ్ళు 3,000 అంటే 3,000, 4,000 అంటే 4,000 అందరూ ఒకే రేట్ మీద స్టిక్ అయి ఉంటారు. బట్ స్టిల్ మనకి ఆ బార్గెన్ చేయడంలో మన హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో అలా మాట్లాడుకొని మనకి ప్రైస్ అది అన్నీ మంచిగా సెట్ అయితే, ఎవరితో సెట్ అయితే వాళ్ళని ఓకే రమ్మని చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తారనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అంతా కూడా ఇంకా కొండలు, ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఘాట్ రోడ్ అంటే మనకేం టర్నింగ్స్ ఉండదు, బట్ అంతా కొండల్లో వెళ్తాం కదా, ఒకటే రోడ్ ఉంటుంది, చాలా సింగిల్ రోడ్. మీరు రోడ్స్ కూడా చూస్తుంటే తెలుస్తుంది. ప్లస్ వీడియో కూడా ఎందుకు ఇంత షేకీ అవుతుందంటే అక్కడ రోడ్డు లేవు, అంతా మట్టి రోడ్లు అనమాట, కింద రాళ్ళు రప్పలు అట్లాంటి రోడ్డు. సో అందుకనే వీడియో కూడా బాగా షేక్ అయిపోతుంది అనమాట.
ఈ రోడ్స్ ఎంత ఇవి రోడ్లని కూడా అనకూడదండి, మట్టి రోడ్లు, కొండల మధ్యలో వెళ్తున్నాం అనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అస్సలే రావద్దు. ప్రెగ్నెంట్ లేడీస్ అయినా లేదంటే బాగా పెద్దవాళ్ళు ఓల్డ్ పర్సన్స్ ఉన్నా కూడా అసలు ఈ సన్ రైజ్కి అనేది వెళ్ళొద్దు అనేది నేనైతే చెప్తానమాట. సో మనమైతే మన సన్ రైజ్ పాయింట్కి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనైతే ఇట్లా అంటే నా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సన్ రైజ్ని ఇట్లా. మన ఇంటి దగ్గర ఉండి మనం చూడడం వేరు, ఇట్లా ఒక కొండల మధ్యన సన్ రైజ్ చూడడం అనేది వేరు కదా. మీరు చూస్తున్నారు కదా అన్ని జీప్సే ఉంటాయి, మొత్తం అన్ని జీప్లే. అక్కడ ఓన్లీ సోర్స్ ఏంటంటే జీప్తోనే వెళ్ళాలన్నమాట మనం కొండపైకి. అగో చూడండి సన్ రైజ్ వస్తుంది, నేను ఆల్రెడీ క్యాప్చర్ చేస్తున్నాం. ఇటు మేము కెమెరాతోనూ క్యాప్చర్ చేస్తున్నాం అండ్ మొబైల్తోనూ తీస్తున్నాం అనమాట. సో అందుకే చెప్తున్నాను, ఎంతో కష్టపడి తీసాను వీడియోస్ అన్నీ కూడా, బట్ పెట్టడం అనేది కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకనే నాకు గివప్ చేయాలి అని లేదనమాట. అందులోనూ నాకు ఇష్టమైన ప్లేస్కి నేను వెళ్ళాను కాబట్టి నా కోసమైనా అట్లీస్ట్ నాకు మెమరబుల్గా ఉండడం కోసమైనా సరే వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నట్టుగా అప్లోడ్ చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు మెమరీ కోసం అయితే మనం ఫొటోస్ ఫోన్లో ఉంటాయి కదా అని, బట్ ఫోన్లో ఎప్పుడైనా సరే మనం డిలీట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ స్టోరేజ్ ఎక్కువైతే. బట్ యూట్యూబ్లో అలా కాదు, ఒకసారి మనం అప్లోడ్ చేస్తే లైఫ్ లాంగ్ అది పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇప్పుడైతే మనం సన్ రైజ్ని మళ్ళీ ఎంజాయ్ చేద్దాము. సన్ రైజ్ నేను ఇట్లా ఫస్ట్ టైం లైవ్గా చూస్తున్నాను. చెప్పాలంటే సన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రియల్గా చూసాను అనమాట. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేము. చూస్తున్నారు కదా ఫుల్ సన్ అయితే వచ్చేసింది. ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ లైవ్లో చూస్తేనే తెలుస్తుంది. చాలామంది సన్ రైజ్కి వెళ్ళాలంటే నేను ఏంటో అనుకునేదాన్ని, ఎందుకు ఇట్లా నడుచుకుంటే వెళ్ళడం అంత వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏంటా అనుకునేదాన్ని అనమాట. బట్ ఈ నిజంగా సన్ రైజ్ చూస్తేనే తెలిసింది ఎన్నిసార్లు రావచ్చు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసము అనేసి. అండ్ ఇంకోటి ఏంటంటే హన్షిత్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ 5కి లేపితే లేచాడు పాపం, నైట్ లేట్ అయినా కూడా లేచి మంచిగా మాతో వచ్చాడనమాట. లేస్తాడో లేదో అని భయం వేసింది, బట్ లేచాడు మంచిగా. అండ్ బ్యూటిఫుల్ పిక్స్ అయితే తీసుకున్నాము అందరం కూడా. మా హన్షిత్ అయితే మంచిగా పిక్స్ ఇచ్చాడు స్టైల్స్తో. సో ఇలా కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో పాయింట్ అని ఇంకో దగ్గర తీసుకెళ్లారు. జస్ట్ ఒక 10 మినిట్స్ గ్యాప్ అంతే అనమాట. సో ఫోటో పాయింట్కి వెళ్ళి ఇక్కడ ఈ జీప్లో దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఫోటో పాయింట్ పిక్. యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పుడు వీడియో తీసా, ఆ వీడియో క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది అనమాట, అందుకనే మీకు అది కనిపించట్లేదు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2-3 మౌంటైన్స్ ఉంటాయి పక్కనే అనమాట. అది ఫోటో పాయింట్. సో ఇంకా మంచి మంచి పిక్స్ అంటే ఫొటోస్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. సో అక్కడి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళింది టీ ఎస్టేట్స్కి. ఈ ఎర్లీ మార్నింగ్ ప్యాకేజ్లో అంటే ఈ జీప్ ప్యాకేజ్లో 3 వ్యూస్ చూపిస్తారు. ఒకటి సన్ రైజ్ పాయింట్, నెక్స్ట్ ఇంకోటి ఫోటో పాయింట్. అది జస్ట్ ఫొటోస్ అది తీసుకుని జస్ట్ కాసేపు టైం పాస్ చేయడానికి అనమాట, అంటే వ్యూని ఎంజాయ్ చేయడానికి, టైం పాస్ ఇన్ ద సెన్స్. నెక్స్ట్ టీ ఎస్టేట్స్కి తీసుకెళ్తారు. టీ ఎస్టేట్స్లో కూడా మనం దిగి లోపలికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుని ఆ నేచర్ ఎంజాయ్ చేసి రావచ్చు. మేము ఆల్రెడీ ఊటీలో వెళ్ళాం కానీ నేను హన్షిత్ దిగలేదు, అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి మంచిగా పిక్స్ తీసుకుని వచ్చారు. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ కేరళ వెళ్ళబోతున్నాం అనమాట. సో వెయిట్ చేస్తూ ఉండండి. హలో ఫ్రెండ్స్, సో మార్నింగ్ 5 కల్లా లేచి సన్ రైజ్కి అయితే వెళ్ళాము. సన్ రైజ్ నుంచి ఒక ఫోటో పాయింట్కి తీసుకెళ్లారు. అక్కడ నెక్స్ట్ టీ గార్డెన్స్ చూసుకుని రూమ్కి వచ్చాం అనమాట. రూమ్కి వచ్చి ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే రూమ్ చెక్అవుట్ చేసేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, మన హోటల్లోనే పెడతారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని ఇప్పుడు మనం అలపికి వెళ్తున్నాం. సో అలపిలో హౌస్ బోట్కి అనమాట. సో పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది మాకు. సో ఫాస్ట్గా వెళ్తూ మాట్లాడుకుందాము, మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను క్లియర్గా. సో ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు యాక్చువల్లీ మా ప్లానింగ్లో సన్ రైజ్ అనేది డే 3 ఎర్లీ మార్నింగ్ చూడాలి, బట్ మేము జీప్స్ దొరక్క డే 4 ఎర్లీ మార్నింగ్కి దాన్ని షిఫ్ట్ చేసాం. దానివల్ల ఇప్పుడు అలపికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అనమాట. మేమున్నదేమో తెక్కడి టు అలపి ఆల్మోస్ట్ 3.5 to 4 hours జర్నీ. సో ఇప్పుడు ఆ జర్నీ చేసుకుని వెళ్ళాలి. బిఫోర్ దట్ ముందు మనం బ్రేక్ఫాస్ట్ చూద్దాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కేరళ ఫేమస్ పుట్టు అండ్ ఇడియప్పం కూడా పెట్టారు. మేము అనుకుంటూ ఉన్నాం అనమాట, అంటే మేము ఇప్పటివరకు వెళ్ళిన హోటల్స్లో ఇప్పుడు పెట్టలేదు, అంటే కేరళ ఫేమస్ ఫుడ్స్ అనేవి పెట్టలేదు. సో ఒకవేళ అక్కడ దొరకకపోతే మనమే బయట తిని వెళ్దాం అనుకున్నాము ఏదో ఒక రోజు. బట్ ఇక్కడ లక్కీగా అటు పుట్టు కూడా చూసాము అండ్ ఇడియప్పం కూడా చూసాం. పుట్టు అంతకు ముందు కూడా తిన్నట్టున్నాము ఒకరోజు, నాకు గుర్తులేదు. అండ్ ఇక్కడ బనానాస్ని అయితే బాయిల్ చేసుకుని తింటారు. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ పూరి, టీ, కాఫీ, జ్యూస్, అండ్ ప్రతి హోటల్లో జ్యూస్ కూడా కంపల్సరీ పెడతారు, ఏదో ఒక జ్యూస్, ఫ్రూట్ జ్యూస్. ఇక్కడ ఈ సెటప్ చాలా బాగుంది అనిపించి హన్షిత్కి
పిక్స్ తీసారనమాట వెల్ లాగా. అండ్ ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందంట. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళేపాటికైతే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మేము స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అలపీకి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో నేను చెప్పినట్టు అలపీకి ఇప్పుడు 3.5 to 4 hours జర్నీ. అది కూడా మనం ఎక్కడ ఆగకుండా వెళ్తే, ఇంకా ఆగాము అంటే ఇంకా లేట్ అవుతుంది. మేము బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ చెక్అవుట్ చేసి స్టార్ట్ అయ్యేపాటికి నాకు తెలిసి 10 o'clock వరకు అయిపోయినట్టుంది. 9:30 to 10 అయిపోయింది. లేకపోతే మనం ఇంకా చాలా ముందుగా వెళ్ళాం అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి 10కి 11 కల్లా అక్కడ ఉండేలాగా వెళ్ళేవాళ్ళం. అలపీలో బోట్ హౌసెస్ అన్నీ కూడా 11 కల్లా స్టార్ట్ అవుతాయి. సో ఆ టైంకి అక్కడ ఉండేవాళ్ళం యాక్చువల్గా మార్నింగ్ 5కి అట్లా స్టార్ట్ అయితే. బట్ ఈ సన్ రైజ్ పాయింట్ యాడ్ అవ్వడం వల్ల అన్ఫార్చునేట్లీ లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా మనం మంచిగా అనుకోవాలి. సో అటు సన్ రైజ్ కూడా మిస్ అవ్వకుండా అది కూడా చూసాం కదా. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము. వెళ్ళే దారిలో చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేసెస్, లొకేషన్స్ అన్నీ చూసాము. అండ్ మధ్యలో ఇక్కడ అరటికాయ బజ్జీ ఒకటి ట్రై చేసామండి. అరటి పండుతో బజ్జీ వేసారు. యాక్చువల్లీ నేను అరటికాయ బజ్జీ అనుకున్నాను, అరటి పండుతో వేశారు. ఏమో అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు తినగలుగుతారేమో, కానీ మేమైతే తినలేకపోయాం. నాకైతే అంత నచ్చలేదు. అండ్ ఇక్కడ మేము అలపీకి వచ్చేసాము, బోట్ హౌస్ దగ్గరికి వచ్చాము. ఇంకా ఇక్కడ మా వెహికల్ ఏదైతే ఉందో అది రాదంట, ఇక్కడ పట్టదు రోడ్డు అన్నారు. పెద్ద వెహికల్ మాది 7-seater, అందుకని అది పట్టదంటే మా క్యాబ్ ఆయన అక్కడే డ్రాప్ చేసేసాడు రోడ్డు మీద. ఇంక ఇక్కడి నుంచి మేము బోట్ హౌస్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ బోట్ హౌస్ పర్సన్స్ యొక్క నంబర్ మా దగ్గర ఉన్నాయి. ఆ పర్సన్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఫస్ట్ మా లగేజ్ అంతా తీసుకుని వెళ్ళారు. బోట్ హౌస్లో షిఫ్ట్ చేయాలి కదా మరి, సో లగేజ్ అంతా ముందుగానే వాళ్ళు తీసుకుని వెళ్ళారు. మేము నడుచుకుంటూ వచ్చేసాం అనమాట వితౌట్ లగేజ్. మీరు కావాలనుకుంటే ఇక్కడ ముందుగానే వచ్చి ఇక్కడ బోట్ హౌసెస్ అన్నీ డిఫరెంట్ బోట్ హౌసెస్ ఉంటాయి. మీరు వచ్చి ముందుగా అన్నీ చూసుకుని మీకు ఏ హౌస్ నచ్చిందో ఏంటో చూసుకుని మీరు రేట్ మాట్లాడుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తూ ఉంటారు. ఒక 1000, 1500 అలా వేరియేషన్ ఉంటుంది. లైక్ 1 BHK బోట్స్ ఉంటాయి, 2 BHK బోట్స్ ఉంటాయి, 3 BHK, 4 BHK అలా డిఫరెంట్ బోట్స్ డిఫరెంట్ ప్రైజెస్తో అయితే ఉంటాయి. మాది ప్యాకేజే కాబట్టి ఆ ప్యాకేజ్లోనే మాకు ఈ బోట్ అయితే వచ్చింది. ఆ పర్సన్ నెంబర్ కూడా మాకు ఆ ప్యాకేజ్ వాళ్ళే ఇచ్చేసారనమాట. సో మేము వచ్చి ముందుగా మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. మీరు ఎవరైనా మీ ఓన్గా వస్తున్న వాళ్ళైతే మీకు అదొక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు బోట్స్ని కూడా చూసుకోవచ్చు. బోట్ వ్యూ ఎలా ఉంది, కొన్ని అయితే డూప్లెక్స్ లాగా ఉండి పైన కూర్చుని చూసే వ్యూ కూడా ఉంటుందంట. బట్ మా ఈ బోట్ అయితే 2 BHK, ఎందుకంటే మేము 2 families కాబట్టి 2 BHK బోట్. సో ఇప్పుడు బోట్ని కూడా రూమ్ టూర్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ లేకగానే ఇది సిట్టింగ్ ఏరియా అనమాట, మన హాల్ లాగా, హాల్ కమ్ డైనింగ్. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ అవి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా. సో ఇలా హాల్ కమ్ డైనింగ్. అండ్ మా లగేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, సో లగేజ్ మొత్తం ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే బెడ్రూమ్స్ ఉన్నాయి, 2 bedrooms. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో బెడ్రూమ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుంది. ఏదైనా బోట్ హౌస్ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం నేల మీద ఉన్నాము, నీళ్ళల్లో ఇప్పుడు ఉండలేదు కదా, సో అందుకనే ఒక నైట్ స్టే చేయాలి వాటర్లో కూడా, ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక 1 day తీసుకోవచ్చు, బాగుంటుంది అనిపించింది. అండ్ ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇది సెకండ్ బెడ్రూమ్. అక్కడ మనకు ఉంది కదా, అది విండో ఓపెన్ చేస్తే మంచి వ్యూ కనిపిస్తుంది. మనం రూమ్లో ఉండి కూడా మనం బయట వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పెద్ద విండో ఇస్తారు దీనికి, ఇలాగా మనకి అన్ని చక్కగా ఇది ఇస్తారు బ్లైండర్స్. ఈ బ్లైండర్స్ తీసుకుంటే మనకు వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇలా ముందుకెళ్తే కిచెన్. సో కిచెన్లో వాళ్ళు ఈ మాస్టర్స్ వీళ్ళు కూడా మనకి బోట్ సైజుని బట్టి మాస్టర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారంట. వీళ్ళిద్దరు కుక్స్ అనమాట, ఒకరు కుక్ చేస్తారు, ఒకరు హెల్ప్ చేస్తారు. అట్లా ఒక కుక్ ఒక హెల్పర్ ఉంటారు, ప్లస్ బోట్ డ్రైవ్ చేసేవాయన ఇంకొకరు సపరేట్గా ఉంటారు. ఫస్ట్ బోట్ ఎక్కగానే బోట్ టూర్ అయితే చేసేసాము. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి కూడా వీడియో కాల్స్ చేసి బోట్ మొత్తం చూపించాం అనమాట. బోట్ ఈ బ్యాక్ వాటర్స్ ఇవన్నీ కూడా చూపించాము. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చి మేము రాగానే వీళ్ళు అయితే ఫస్ట్ మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది మనం 11-11:30 తాగాల్సిన డ్రింక్, బట్ ఈ టైంకి తాగామన్నమాట. సో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ఒక 1/2 hour అట్లా గ్యాప్ తీసుకున్నాక లంచ్ పెట్టారనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ బోట్స్ అన్నీ కూడా నాకు తెలిసి వీళ్ళు హాఫ్ ఆఫ్ ద
డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. అండ్ ఎవరైతే ఇట్లా బోట్ హౌస్ మీద ఎక్కువ ఇది ఎక్స్పెన్సివ్ అనుకుని ఇంత ఖర్చు పెట్టలేము అనుకుంటారో వాళ్ళకి నార్మల్ బోట్స్ కూడా ఉంటాయి. లైక్ షికారా బోట్ అని అట్లా ఉంటాయన్నమాట. అంటే ఒక 150 రూపీస్, 200 రూపీస్ అలా ఛార్జ్ చేసి జస్ట్ ఒక 2 అవర్స్, 1 అవర్ అట్లా రైడ్కి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తారనమాట. సో అది మీరు గూగుల్లో అయితే ఎంక్వైరీ చేయండి. సో ఇది మాకు పెట్టిన లంచ్ అనమాట. మేము ఒక ఫ్యామిలీ వెజ్, ఒక ఫ్యామిలీ నాన్ వెజ్ 2 ఉన్నాం కాబట్టి సో మాకు వాళ్ళు మంచిగా సాంబారు, పొటాటో ఫ్రై అండ్ క్యాబేజీ కూర, అప్పడాలు, ఇలా రైస్, కర్డ్ అన్నీ చేసి పెట్టారు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఫిష్ ఫ్రై చేసి పెట్టారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ ఫుడ్ అయితే మాత్రం టేస్ట్ చాలా 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 బాగుందని చెప్తాను. సో పొటాటో ఫ్రై అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగా చేశారు టేస్ట్. ఇప్పుడు మన ముందు వెళ్తున్న బోట్ ఏదైతే ఉందో అది 6 బెడ్‌రూమ్ బోట్ అంట. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బెడ్‌రూమ్స్‌లో బోట్స్ ఉంటాయి. లైక్ 3 బీహెచ్‌కే, 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే, 8 బీహెచ్‌కే, 7 బీహెచ్‌కే ఇలా డిఫరెంట్ సైజెస్‌లో నంబర్ ఆఫ్ బెడ్‌రూమ్స్‌తో బోట్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇలా బోట్ అంటే బెడ్‌రూమ్స్ పెరిగే కొద్దీ అందులో ఉండే కిచెన్ స్టాఫ్ కూడా పెరుగుతూ ఉంటారు. అంటే అంతమందికి కుక్ చేయాలంటే ఒక్కరి వల్ల అవ్వదు కదా! సో వారికి కూడా టైం పడుతుంది కాబట్టి అందులో ఉన్న బోట్‌లో ఉన్న మెంబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఇలా మంచిగా మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మెమరబుల్‌గా. ఈరోజైతే ఫుల్ రిలాక్స్డ్‌గా ఉన్నాం అనమాట. అండ్ కదులుతున్న బోట్‌లో లంచ్ చేయడం అనేది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ నిజంగా చెప్పాలంటే. నేను ఒకసారి మా హస్బెండ్ బర్త్‌డేకి మన హైదరాబాద్‌లోనే నాకు గుర్తులేదు బట్ వీడియో ఉంది మన దగ్గర. యూట్యూబ్‌లో వీడియో పెట్టాను ఆల్రెడీ. అంటే కొంత హైట్‌కి తీసుకెళ్ళి అక్కడ డిన్నర్ ఉంటదనమాట. సో అది నేను ట్రై చేశాను. అది ఆల్రెడీ వీడియో కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి చూడండి. ఎవరైనా మీ హస్బెండ్స్‌కి బర్త్‌డే ప్లాన్ చేయాలన్నా అంటే హస్బెండ్స్ అనే కాదు మీ పార్ట్నర్ ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్‌కి మనం బర్త్‌డే ప్లాన్స్ గానీ, యానివర్సరీ ప్లాన్స్ గానీ ఇవ్వాలంటే చాలా బావుంటుంది. నేను 3, 4 ఇయర్స్ బ్యాక్ అది ఇచ్చాను. సో అదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ నాకు. అంటే గాల్లో మనం డిన్నర్ చేయడం అనమాట. అండ్ తర్వాత ఇదొక ఎక్స్‌పీరియన్స్. వాటర్‌లో మనం కొంత టైం స్పెండ్ చేయడము. అంటే లంచ్ చేయడం అనే కాదు కొంత టైం స్పెండ్ చేయడం ఇట్లాగా. జస్ట్ నార్మల్‌గా మనం బోటింగ్‌కి వెళ్తూ ఉంటాం గానీ ఇంత టైం అయితే మనం చేయం గదా! 15 మినిట్స్, హాఫ్ ఎన్ అవర్ బోట్ రైడ్‌కి వెళ్తాము. ఆ ఎక్స్‌పీరియన్స్ వేరేగా ఉంటది. అక్కడేంటంటే జస్ట్ ఆ 15, 20 మినిట్స్ ఆ థ్రిల్‌ని ఎంజాయ్ చేస్తాం, వచ్చేస్తామనమాట. బట్ ఇక్కడ అలా కాదు. ఒక డే అంతా మనం షిప్‌లో ఉంటున్నాము అంటే ఆ జర్నీ వేరేగా ఉంటది. ఇదిగో పిల్లలుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మా వాడు చూస్తున్నారు కదా! గంతులు గంతులు ఎలా గెంతుతున్నారో ఇదే టెన్షన్ అనమాట. చిన్న చిన్న పిల్లలుంటే మాత్రం ఈళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు. మాకైతే అటు కొంచెం సేపు వీళ్ళని కాపాడుకోవడమే టైం సరిపోయింది. అలా అని మనం విండోస్ అన్నీ వేసుకొని కూర్చుంటే గాలాడదు. అయినా వ్యూ ఎంజాయ్ చేయాలనే కదా మనం వచ్చాము. బట్ కొంచెం చిన్న పిల్లలు ఇట్లా పరిగెత్తే పిల్లలు ఉంటే మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. ఎనీహౌ మేమైతే మంచిగా ఎక్స్‌పీరియన్స్ చేసాము బోట్‌ని. సో ఇలా మన ముందు చూస్తున్నారు కదా! డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ ఎళ్తున్నాయి. అంతేకాకుండా కేరళలో ట్రెడిషనల్ బోట్స్ అని కూడా ఉంటాయి. ఇవేంటంటే ఎస్పెషల్లీ ఫారినర్స్ బుక్ చేసుకుంటారంట. అంటే మన అదంతా కూడా ఎట్లా ఉంటదంటే బోట్ నేను కూడా చూసాను. ఒకవేళ వీడియో కూడా తీశాను. మేబీ రావచ్చు వీడియో ముందు ముందు. అంటే మనకి మన పూరీలు ఎలా ఉంటాయి పాకలాగా, అట్లా ఉంటది బోట్ మొత్తం గూడా. అంటే లోపలికెళ్ళి నేను చూడలేదు గానీ, బయట చూడ్డానికి ఒక హట్ షేప్ ఎట్లా ఉంటదో అట్లా హట్ బోట్ లాగా ఉంటదనమాట. అంటే అది ట్రెడిషనల్ బోట్ అంట. సో, ఇదిగోండి ఇదే అనుకుంటా నాకు తెలిసి. లేకపోతే ఇది కాదు వేరే అనుకుంటా. ఓకే. వస్తదిలెండి. ఒకవేళ నేను వీడియో తీశాను నాకు గుర్తున్నంత వరకు. సో, ఆ బోట్ ట్రెడిషనల్ బోట్ ఎక్కువ ఫారినర్స్ లేదంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళు బుక్ చేసుకుంటారంట. మెయిన్ మన ట్రెడిషన్ తెలియడం కోసం అన్నట్టుగా అది ఇండికేట్ చేస్తదంట. మరి ఇంకా దాని స్పెషాలిటీస్ ఏంటో నాకైతే తెలీదు గానీ, సో, ఈ అన్న చెప్పాడనమాట. వీళ్ళు గూడా బోట్‌లోనే ఉంటారంట. మాక్సిమం మంత్లీ జస్ట్ 4, 5 డేసే వాళ్ళ ఇళ్ళకెళ్తారంట. అంటే వాళ్ళకి వెంటనే రైడ్స్ వెనకాల రైడ్స్ వస్తాయి కదా! మనల్ని డ్రాప్ చేస్తారు. మళ్ళీ ఇంకొకరిని పిక్ చేసుకుంటారు కదా! సో, అలా అనమాట. ఈ బోట్స్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళుంటారు. అంటే ఒక పర్సన్ ఎవరైనా ఒక 4, 5 బోట్స్ కొనుక్కొని వాళ్ళకొక నేమ్ పెట్టేసుకొని అతను నడిపిస్తూ ఉంటారనమాట. అట్లాగా మా బోట్ వచ్చి కైవల్ బోట్ కంపెనీ అంట. ఇప్పుడు ఏదైతే బోట్ ఆపోజిట్‌లో కనిపిస్తుందో ఇది కూడా సేమ్ కంపెనీ బోట్ అంట. కింద చూడండి 4 విండోస్ ఉన్నాయి కదా! ఇది 4 బీహెచ్‌కే బోట్ అంట. పైన చక్కగా కూర్చోడానికి భలే బాల్కనీ లాగా ఉంది కదా! వ్యూ. మంచిగా ఎంజాయ్ చేయడానికి ఉంది కదా! సో, చాలా బావుందనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేది ట్రెడిషనల్ బోట్. నేను ఇందాక చెప్పాను కదా! ట్రెడిషనల్ బోట్ అని ఇదే అనమాట ట్రెడిషనల్ బోట్. ఇది ఎస్పెషల్లీ ఫర్ ఫారినర్స్. ఆ బోట్ అయితే 3 బీహెచ్‌కే అంట.
అలా చూస్తూ చూస్తూ ఉండగానే క్లైమేట్ అంతా కూడా కూల్గా మారుతుంది. ఈవినింగ్ 4:30 అయింది. యాక్చువల్లీ ఆ రోజు చాలా సన్నీగా ఉంది. అందులోనే మేము 1 వరకు కూడా కార్లోనే వచ్చాం కదా! సో, చాలా ఎండ తెలిసింది. ఈవెన్ బోట్ ఎక్కాక కూడా ఆల్మోస్ట్ 3:30 వరకు కూడా చాలా సన్నీగా, చాలా ఉక్కపోతగా అనిపించిందనమాట. చాలా అన్‌ఈజీగా అనిపించింది. బట్ ఇప్పుడు కొంచెం బాగుంది వెదర్. ఇప్పుడు ఏదైతే మనకి అక్కడ ల్యాండ్ కనిపిస్తుందో, ఆ ల్యాండ్ అంతా కూడా ఫీల్డ్స్ అనమాట. పొలాలు అవన్నీ కూడా. అండ్ మాకు బోట్‌లో మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వినండి మీరు కూడా. విలేజా మార్కెటా అలా మేము ఇటు మ్యూజిక్‌ని, అటు నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోట్స్ అన్నీ కూడా చిన్నగా ఒకదాని వెనకాల ఒకటి క్యూ కట్టుకొని వెళ్తున్నాయి కదా! సో, ఎక్కడికి అంటే ఇప్పుడు బోట్స్ అన్నిటిని ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఈ విలేజెస్ దగ్గర తీసుకెళ్ళి ఆపేస్తారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ ఆపేస్తారు. ఇక్కడ చిన్న చిన్న మార్కెట్స్ ఉంటాయి. ఈ మార్కెట్స్‌కెళ్ళి నాన్ వెజ్ అంటే సీ ఫుడ్ మెయిన్‌గా సీ ఫుడ్‌ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మసాజ్ సెంటర్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్స్. మసాజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మసాజ్ చేయించుకోవచ్చు. ఇలా మా బోట్‌ని తీసుకొచ్చి ఈ విలేజ్ దగ్గర ఆపేశారు. మా బోట్ వ్యూ ఇదనమాట. సో, మా ఫ్రెండ్ వాళ్ళు నాన్ వెజ్ పర్చేస్ చేసుకున్నారు. లైక్ ఫిష్ అవి పర్చేస్ చేశారు. బట్ 2 ప్రైజీ ఉన్నాయని చెప్పారనమాట. సో, అది మీ ఇష్టం ఇంకా పర్చేస్ చేసుకోవాలా వద్దా అని. అండ్ ఇక్కడ మేము మసాజ్ చేయించుకున్నాము. ఆయుర్వేదిక్ మసాజ్. నేనైతే హెడ్ మసాజ్ చేయించుకున్నాను. మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బాడీ మసాజ్ చేయించుకున్నారు. ప్రైస్ ఓకే ఉంది కానీ అంత ఎఫెక్టివ్‌గా ఏమి అనిపించలేదు. బట్ ఒక్కసారి ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడి నుంచి నైట్ ఇంకా బయలుదేరి మళ్ళీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిక్స్. అదేంటి సడెన్‌గా నెక్స్ట్ డే మార్నింగ్ అంటున్నా అనుకోకండి. నైట్ ఏం జరిగిందో తర్వాత చెప్తాను. ఈ పిక్స్ అయితే మన రూమ్‌లోంచి తీసిన పిక్స్. అటు స్కైకి, ఇటు వాటర్‌కి మధ్యన సన్‌రైజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. అస్సలు అది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. మాటల్లో అయితే వర్ణించలేను. అండ్ ఇక్కడికొస్తే మార్నింగ్ 7:45-8 బిట్వీన్‌లో తీసిన వీడియో. మేమైతే మార్నింగే లేచేసి మా రూమ్‌లోంచి సన్‌రైజ్ మంచిగా ఎంజాయ్ చేసి, ఫ్రెష్ అయిపోయి, రెడీ అయిపోయి వచ్చామనమాట. సో, ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మన బోట్‌నైతే హాల్ట్ చేశారు నైట్. అండ్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పర్టిక్యులర్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లోనే వాళ్ళ బోట్స్ అన్నీ గూడా వచ్చి ఆగుతాయన్నమాట నైట్ టైము. అండ్ నైట్ టైమ్ బోట్స్ అన్నిటికి గూడా పవర్ పెడతారు. అంటే ఛార్జింగ్ పెడతారు. అందుకనే మనకి బోట్స్‌లో ఏసీ అనేది నైట్ టైమ్ మాత్రమే వర్క్ అవుతది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ ఫ్యాన్స్‌తోనే ఉండాలి. నైట్ మాత్రమే ఏసీ వర్క్ అవుద్దన్నమాట. ఇప్పుడు మా బోట్‌ని ఇంకా సేపట్లో స్టార్ట్ చేస్తారు 8:00 కల్లా. అందుకనే తను అన్నీ గూడా రెడీ చేసుకుంటున్నాడు. సో, 8-9 ఇప్పుడు ఒక 1 అవర్ అయితే డ్రైవ్ ఉంటుందన్నమాట. మేము మార్నింగ్ లేచి ఫ్రెష్‌గా ఉన్నాం కదా అని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. మీరు బోట్ నడపాలి అనుకున్నా కూడా వాళ్ళని అడిగితే సేఫ్ ప్లేస్ ఎక్కడుందో చూసి అక్కడ ఇస్తారు. మీరు అడిగితేనే ఇస్తారు. లేకపోతే వాళ్ళు ఆఫర్ చేయరనమాట. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ ఒక జస్ట్ 2-3 మినిట్సే బోట్ నడపడానికి ఇచ్చారనమాట. జస్ట్ అలా కొంచెం సేపు బోట్ నడిపాము. అండ్ మా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది 8:00 కల్లా. సో, ఇప్పుడు నైట్ ఏం జరిగిందనేది చెప్తాను. నైట్ మేము అక్కడ స్టాప్ చేశారు. 2 అవర్స్ హాల్ట్ అని చెప్పాను కదా! అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యేపాటికి 7:00కి స్టార్ట్ అయ్యాం. 7-8 ఇంకా అప్పుడు మొత్తం చీకటి పడిపోయింది. అసలు వెలుతురు అనేది లేదు. వీడియో తీసినా కూడా ఏం కనిపించట్లేదనమాట. అందుకనే ఇంకా వీడియో అనేది తీయలేదు. ఓన్లీ ఎంజాయ్ చేసాం అంతే. ఇటు బోట్‌లోనే విండోస్ కూడా అన్నీ క్లోజ్ చేసాం. ఎందుకంటే పురుగులు అవన్నీ వస్తున్నాయి. వాటర్ ఉన్నాయి కాబట్టి పురుగులు అవన్నీ వస్తున్నాయని విండోస్ కూడా అన్నీ క్లోజ్ చేసేసి బోట్‌లోనే ఎంజాయ్ చేసాము. అంటే మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చారు కదా! సో, ఆ మ్యూజిక్‌తో కొంచెం డాన్స్‌లు వేసుకోవడమో లేకపోతే అంత్యాక్షరి లేదా అలా కబుర్లు చెప్పుకుంటూ ఒక 1 అవర్, 2 అవర్స్ అయితే ఎంజాయ్ చేసాం 9 వరకు కూడా. ఈ మధ్యలో డిన్నర్ కూడా పెట్టారు. డిన్నర్ ఏం పెట్టారు అంటే రైస్, రోటీ అండ్ వెజ్ వాళ్ళకొచ్చి పప్పు, క్యారెట్ కర్రీ అండ్ బీన్స్ కర్రీ పెట్టారు. అండ్ నాన్ వెజ్ వచ్చి చికెనో ఏదో చేశారు సంథింగ్. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు ఫిషెస్ అవి తీసుకెళ్లారని చెప్పాను కదా! పర్చేస్ చేసి. ఆ ఫిషెస్ కూడా వాళ్ళకి కుక్ చేసి ఇచ్చారనమాట. అండ్ నైట్ డిన్నర్‌తో కంపేర్ చేస్తే మార్నింగ్ లంచే మాకు బావుందనిపించింది. నైట్ డిన్నర్‌లో కొంచెం రైస్ సరిగ్గా కుక్ అవ్వలేదు. బట్ మేము అది చెప్పాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ కొంచెం కుక్ చేసి ఇచ్చారు. సో, వాళ్ళ పేషెన్స్‌గానే చేశారు మంచిగానే. మేమైతే హ్యాపీ అనమాట వాళ్ళ సర్వీస్‌తో. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చారు. మార్నింగ్ లేవగానే మాకు టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ ఇచ్చారు మంచిగా. ఒక పెద్ద కప్‌తో ఇచ్చారు. చాలా బా అనిపించింది. ఇంకా టిఫిన్ వచ్చేసేపాటికి ఇక్కడ చిన్న చిన్న దోసలు, ఇడ్లీ అండ్ బ్రెడ్, జామ్, చట్నీస్, పిల్లల కోసం బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇచ్చారు. సో, ఇది కూడా ఓకే. ఫైన్. చాలా బావుంది. అండ్ ఓవరాల్‌గా ఈ బోట్‌లో ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. వాళ్ళ సర్వీస్ కూడా బాగా నచ్చిందనమాట. అండ్ బిఫోర్ డే మనకి స్నాక్స్ కూడా పెట్టారు. అది కూడా నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఈవినింగ్ చాయ్, టీ ఇస్తారు. అలాగే స్నాక్స్ ఇస్తారు. లైక్ పకోడీ అట్లాంటివి వేసిస్తారు. అది కూడా ఉందనమాట.
సో అది కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు మార్నింగ్ మేము అలా డ్రైవ్లో ఉంటుండగానే స్పీడ్ బోట్స్ వెళ్ళడం చూసాము. సో ఆ స్పీడ్ బోట్స్ ఎంత అనేది మనమే మాట్లాడుకున్నాము. లైక్ పర్ పర్సన్ 500 అట్లా ఎంతో ఛార్జ్ చేశారు. సో అది కూడా మనము ఎందుకు వదిలేయాలి, దాన్ని కూడా ఎంజాయ్ చేద్దాము అనేసి ఆ రైడ్ కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని స్పీడ్ బోట్ ఎక్కి మంచిగా ఎంజాయ్ చేసాం. అసలు ఏం టర్నింగ్స్ తిరిగాయంటే పడిపోతామేమో అనిపించింది. కానీ బాగుంది, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మనం వీడియోస్ పిక్స్ తీసుకోవాలంటే మాత్రం చాలా కష్టం. అన్నీ అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఉండిపోయింది. చిన్న బాబు ఉన్నాడు, ఏడుస్తున్నాడు అనేసి ఆ బోట్లోంచి తీసిన వీడియోస్ అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ 20 మినిట్స్ రైడ్ అయితే అయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ తిప్పి మా బోట్కి తీసుకొచ్చి ఆపేశారనమాట. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వీడియోలో. సో లాస్ట్ ఒక 30 మినిట్స్ మళ్ళీ మన అలపి బోట్ హౌస్ని అయితే ఎంజాయ్ చేసాము. ఉన్నదే 1 అవర్ అంటే అందులో ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ స్పీడ్ బోట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ బోట్ని అయితే వదిలి వెళ్ళాలని లేదు, బట్ తప్పదు కదా. సో ఇక్కడ చూసారు కదా, బోట్స్ అన్నీ కూడా క్యూ కడుతున్నాయి. అంటే మనం దిగిపోవాల్సిన ప్లేస్ వచ్చేసింది అనమాట. బోట్కి బాయ్ బాయ్ చెప్పేసినాం. అండ్ మాతో వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేశారు. ఒకళ్ళు కుక్, ఒకళ్ళు మాస్టర్, ఒకళ్ళు డ్రైవర్. వీళ్ళకి కూడా ఒక 1000 రూపీస్ ఇచ్చాం అనమాట బేటాలాగా. అంటే మీ ఇష్టం, మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. మేము ఒక 1000 ఇచ్చాం వాళ్ళ హ్యాపీనెస్ కోసం. అండ్ ఫైనల్గా కొన్ని పిక్స్ తీసుకున్నాం. అండ్ ఈ రోజుకి వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డే ఏం జరిగింది, డే 5 అనేది నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.